పీటీ సార్ 2 hours 10 minutes రన్ టైంతో థియేటర్స్లో తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న సినిమాని చూసిన తర్వాత నాకైతే టైం పాస్ అయ్యే విధంగా నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో కామెడీ అది క్రింజ్ కామెడీలాగా అనిపించాయి. అలాగే ఇన్ని విషయాలు ఇంకా హీరోయిన్ రోల్తో అన్ని సాంగ్స్ అక్కర్లేదు. కానీ సినిమా ముందుకెళ్తున్న కొద్దీ ఉమెన్ హెరాస్మెంట్ని హైలైట్ చేస్తూ వెళ్ళిన సెకండ్ హాఫ్, అలాగే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్, ఇవన్నీ కన్సిడర్ చేసి చూస్తే ఇట్స్ అ డీసెంట్ టైం పాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకి రిలేట్ అయ్యే సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆడవాళ్ళకి బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక స్కూల్లో పీటీ సార్ అయిన హీరో ఇంటికి ఎదురుగా ఒక సిస్టర్ లాంటి అమ్మాయిని ఒకరోజు కొందరు కుర్రాళ్ళు హెరాస్ చేయడంతో ఇంటికి లేట్గా వస్తుంది. అప్పుడే ఏం జరిగింది, ఈ సంఘటన వలన హీరోకి వచ్చిన ప్రమాదం ఏంటి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరో పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాసిన స్ట్రాంగ్గా ఉండే హార్ట్ రేంజింగ్ సీన్స్, కోర్ట్ రూమ్ డిస్కషను, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ట్విస్ట్, దాని కనెక్షన్స్, ఇంటర్వెల్లో అండ్ పోస్ట్ ఇంటర్వెల్లో హై ఇచ్చే కొన్ని సీన్స్, హిప్ హాప్ తమిజా గారి మ్యూజిక్ అండ్ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్: తెలుగు డబ్బింగ్ బాగుంది కానీ తెలుగు డబ్బుడ్ సాంగ్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి. అవి తమిళ్లో వింటే బాగున్నాయి అనిపిస్తుంది, కానీ తెలుగులో మాత్రం సాంగ్స్ లిరిక్స్ అవి ఇరికించేశారు. ఇంకా ఫస్ట్ హాఫ్లో చాలా అన్ని క్రింజ్ వర్తి కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి. పీటీ సార్ అనే రోల్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు, పేరుకి మాత్రమే పీటీ సార్ అన్నట్టు ఉంది. మధ్యలో హీరో జాతకంలో గండాన్ని, హీరోయిన్ రోలు, ఇవన్నీ పెద్దగా యూజ్ లేదు. ఇంకా స్టోరీ ఏంటో తెలియని విధంగా చాలా టైం పడుతుంది. అండ్ కోర్ట్ రూమ్ సీన్స్ బాగున్నప్పటికీ కొంచెం రష్డ్గా అనిపించాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, సెకండ్ హాఫ్ అలా వెళ్ళిపోయింది. ఇట్స్ అ డీసెంట్ టైం పాస్ ఎంటర్టైనర్ విత్ ఎ మెసేజ్. ఇది రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.